అమెరికా రష్యా నుండి ఆయిల్ కొనుగోలుకు సంబంధించి చెప్పేసింది. అమెరికా చెప్పగానే రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసాం. లేపోతే వెనిజులా దగ్గర నుంచి కొనేస్తాం. ఇంకేముంది అమెరికాకి లొంగిపోయాడు, వంగిపోయాడు మోడీ. పాపం ఆ రాహుల్ గాంధీ అలాగే ఫీల్ అవుతాడు. మరి కొంతమంది మోడీ ద్వేషులు అలాగే ఫీల్ అవుతారు. అదే చేస్తే గనక అమెరికా అనగానే ఉచ్చబోసుకుని ఇంతకుముందు పరుగులు పెట్టుకుంటెళ్ళి వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడ్డటువంటి దరిద్రం కాంగ్రెస్ హయాంలో సాగింది. లేపోతే యునైటెడ్ ఫ్రంట్ హయాంలో సాగింది. నేషనల్ ఫ్రంట్ హయాంలో సాగింది. మనం మోడీ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అటు సాగిందా? ఎందుకని ఇంతవరకు ఆగింది? వాళ్ళు అడిగింది మనం ఒప్పుకోకపోబట్టినే కదా! రష్యన్ ఆయిల్ ఆపేశారని ఇప్పటికి 3 నెలల నుంచి చెప్తున్నాడు ట్రంప్. నేను అంకెలతో సహా వివరించి చెప్పా. 45% ఆయిల్ ఇవాళ కూడా రష్యా నుంచి కొంటున్నాం. అంతకంటే తక్కువకొస్తే ఇప్పుడు కూడా కొంటాం. అంతకంటే తక్కువకొస్తే వేరే దేశం నుంచి ఖచ్చితంగా కొంటాం. అది అమెరికా అమ్మినా కొంటాం. అప్పుడు రష్యా నుంచి ఆపేస్తాం. అది ఓపెన్ సీక్రెట్ అక్కడ. ఇప్పుడు వెనిజులా అంతకంటే 15% తక్కువగా అమ్ముతానందనుకో చక్కగా తీసుకుంటాం. అప్పుడు రష్యా నుంచి తగ్గిస్తాం. ఇది ఓపెన్ సీక్రెట్. అంతే తప్పించి బెదిరిపోయినో, లొంగిపోయినో, వంగిపోయేటటువంటి తత్వం అయితే మోడీ దగ్గరుందని నేనైతే అనుకోవట్లేదు.